నమస్తే K24 న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సద్దుల బతుకమ్మ ఏర్పాట్లపై మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు మీడియాతో మాట్లాడారు. గత పాలక వర్గంలో ప్రతి వార్డులో ప్రత్యేక బతుకమ్మ స్థలాలు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి 30 లక్షల రూపాయలతో భారీగా ఏర్పాట్లు చేశామని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం బతుకమ్మ పండుగకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించారు. బతుకమ్మ చీరల పంపిణీ కూడా ఆలస్యమైందని విమర్శించారు. మహిళలకు ప్రధానమైన బతుకమ్మ పండుగలో లోపాలు లేకుండా చూడాలని అధికారులకు మాధవిరాజ్ సూచించారు. ఈ సమావేశంలో పట్టణ మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలందరికీ, మహిళా మనులందరికీ మన వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చిల్మడ లక్ష్మీ నరసింహారావు గారి తరఫున మరి మా అందరి పక్షాన కూడా పట్టణ ప్రజలందరికీ కూడా సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి రేపటి రోజున అంటే 27వ తేదీ శనివారం రోజున మరి వేములవాడ ప్రాంతంలో మరి ఇక్కడ బతుకమ్మ నిమజ్జనం ఉంది కాబట్టి మరి ఇక్కడ మూలవాగు ప్రాంతంలో బతుకమ్మ తిప్ప దగ్గర ఏర్పాట్లను మరి వేములవాడ పట్టణ శాఖ మాజీ ప్రజాప్రతినిధులు, గౌరవ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది. మరి తెలంగాణలోనే అతిపెద్ద పండుగ, మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగ, మన మహిళల పండుగ బతుకమ్మ పండుగ. మరి పండుగ పర్వదినాన ఇప్పుడు ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్పుకుంటుంది, కానీ మహిళలు ఆడుకునే పండుగను ఒక చిన్న చూపు చూస్తుంది. చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ వార్డులలో మా మున్సిపల్ పాలకవర్గం ఉన్నప్పుడు మరి దాదాపు 30 లక్షలను కేటాయించుకొని, మున్సిపల్ నిధులను కేటాయించుకొని మరి వార్డులలో దాదాపు 30 ప్రతి ఒక్క కౌన్సిలర్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క వార్డుకి ఒక 30 నుంచి 30 లైట్ల వరకు ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నాయో అక్కడ వీధి లైట్లను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఒక 10-15 లైట్లు కూడా పెట్టే దుస్థితి లేదు. అదేవిధంగా గ్రావెల్ సంబంధించిన అయితే మున్సిపల్ బాడీ మీటింగ్ అయితే మా గౌరవ కౌన్సిలర్స్ మా వార్డులలో గుంతలు అయింది, గ్రావెల్ కావాలని చెప్పేసి దాదాపు 15 లక్షల వరకు కూడా కేటాయించుకున్నాం. అప్పుడు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అక్కడ ఉన్న కౌన్సిలర్ కావచ్చు, అక్కడ నాయకుల ఆధ్వర్యంలో మరి ఎక్కడైతే బతుకమ్మ పట్టుకొని వస్తారో మరి ఇక్కడ స్లిప్ అవుతుంది అని చెప్పేసి గుంతలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మూర నింపించుకోవడం, గ్రావెల్ నింపించుకోవడం, ఒక సుందరవదనంగా నీట్ గా కూడా చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు చూస్తా ఉంటే ఎక్కడికక్కడ గుంతలు, సుభాష్ నగర్లో ఇప్పుడు మనం వస్తా ఉంటే అక్కడ మొత్తం గుంతలు, అక్కడ నుంచి ఎక్కువ సంఖ్యలో మహిళలు బతుకమ్మ తీసుకొని వస్తారు. కాబట్టి ఈ మొరం కావచ్చు, గ్రావెల్ కావచ్చు, వీధి లైట్స్ కావచ్చు, అదేవిధంగా శానిటేషన్ అయితే అస్తవ్యస్తం. ఎక్కడ చూసినా గత వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి, మరి డ్రైనేజీలను నిండుకపోయి మరి ఇక్కడ మూలలో మరి చౌరస్తాల బతుకమ్మ ఆడుకుంటుంది కాబట్టి ఒక శానిటేషన్ లేక, స్పెషల్ డ్రైవ్ లేక మరి దుర్వాసన వెదజల్లుతుంది. ఇప్పుడు చూసి ఎక్కడ డ్రైనేజీల మీద బ్లీచింగ్ లేదు, ఫాగింగ్ మిషన్ లేదు, ఏది లేదు. నిమ్మకు నీరెత్తినలుగా ఇక్కడ నుండి ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ నుంచి నాయకులు కావచ్చు, మరి అధికారులు కావచ్చు చూస్తూ ఉండడం. ఈ రోజు మన వేములవాడ ప్రాంతానికి ఇక్కడ బతుకమ్మ 7 రోజులు జరుపుకుంటారు కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో, అంటే ఇక్కడ 7 రోజులు జరుపుకుంటారు, తర్వాత 9 రోజులు జరుపుకుంటారు, వేల సంఖ్యలో మహిళలు వస్తారు. ఇక్కడ మహిళను అవమానించపరిచే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజాప్రభుత్వం చెప్పుకున్న నాయకులు కావచ్చు తక్షణమే ఎక్కడికక్కడ మరి లైట్లు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, మరి గ్రావెల్ కావచ్చు మరి చేయవలసిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో మరి గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన మహిళలకు అంటే పేద ధనిక వర్గం లేకుండా ప్రతి ఒక్క మహిళకు బతుకమ్మ చీర ఇవ్వడం జరిగింది. అంటే ఒక మహిళ బాధపడకూడదు, పండగ పూట కొత్త చీర కట్టుకుని బతుకమ్మ ఆడుకోవాలని చెప్పేసి బతుకమ్మ చీర ఇచ్చుకోవడం జరిగింది. ఈరోజు చూస్తా ఉంటే మాకు డ్వాక్రా సంఘాలకు చీరలు ఇస్తున్నారట, అది సోషల్ మీడియా చేయడం జరిగింది. అంటే ఆ చీరలు కూడా ఇప్పుడు దిక్కులేవు. పోయిన సంవత్సరం ఆ చీరలు లేదు, ఇప్పుడు ఈ సంవత్సరం కూడా చీరలు దిక్కులేవు. అంటే ఈ ప్రభుత్వం ఏం చెప్పుకుంటుంది, మహిళలను కోటీశ్వరం చేస్తారని చెప్తుంది. ఇదేనా కోటీశ్వరం చేయడం? ఈరోజు మహిళలు సంతోషంగా ఒక ఫ్రీ బస్ ఇవ్వగానే కోటీశ్వరం చేసినట్ట అని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము. కాబట్టి మహిళలు ఒక డ్వాక్రా సంఘంలో ఉన్న మహిళలు కాదు, మిగతా అందరూ కూడా మహిళలే. ప్రతి ఒక్క మహిళకి ఇవ్వాల్సిన చీర ఇవ్వాల్సిన సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి బతుకమ్మ ఏర్పాట్లపైన మేము ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఇక్కడ ప్రశ్నించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇకనైనా చిత్తశుద్ధితోటి మెదులుకొని మా ఏర్పాట్లపైన చాలా చక్కగా ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఏ మహిళకు కూడా ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయవలసిందిగా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి కార్యక్రమంలో పాల్పంచుకోండి పెద్దలందరికీ, కౌన్సిలర్స్ కి, నాయకులకి అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను.